నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఆంధ్రప్రదేశ్లో మరొక కాపు ఉద్యమం మొదలు కాబోతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉంది. దేనికి సంబంధించి అంటే కాపు రిజర్వేషన్కు సంబంధించి, అదేవిధంగా కాపులకు ప్రత్యేకంగా ఏదో వాళ్ళకి ఏదో ప్యాకేజ్ కావాలని, కాపులను సరిగ్గా పట్టించుకోవడం లేదని కాపులంతా ఏకమై, అంటే అందరూ కాదు, కాపులు అంటే అందరూ కాపులు కాదు, వైఎస్ఆర్సీపీ కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా, అంటే వైఎస్ఆర్సీపీ కాపులు అంటే వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ నిరుద్యోగులు అని చెప్పవచ్చును. వీళ్ళందరూ కలిసి ఏదో ఉద్యమం చేయబోతున్నారు అని ఒక విశ్వసనీయ సమాచారం అయితే అందింది. సో దానికి ఒక పెద్దగా తోట త్రిమూర్తులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గతంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాయకత్వం వహించబోతున్నారు. దానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో, మంత్రి పదవులు ఆశించి భంగపడినటువంటి వాళ్ళు, మంత్రి పదవి ఇక రాదు అని డిసైడ్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, అంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి నాయకులు కూడా మద్దతు తెలియజేయబోతున్నారు అని విశ్వసనీయ సమాచారం అయితే అందింది. సో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే, ముందుగా ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాలు ఊరు వాడ పెట్టబోతున్నారంట, ముఖ్యంగా విజయవాడలో పెట్టబోతున్నారంట. సో ముద్రగడ పద్మనాభం గారి గురించి ఎంత చెప్పాలనో ఏమి చెప్పాలనో మొత్తం చెప్పేశాము. కొత్త వాద తెర మీదకి తీసుకొచ్చారు మన బోండా ఉమా గారు. ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారి వల్ల 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అని చెప్పిందని చెప్పడం జరిగింది. సో నేను ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు కాబట్టి ఆయన్ని కించపరచాలనేటువంటి ఆలోచనతో నేను ఈ వీడియో చేయడం లేదు, ఇక మీదట కూడా చేయను. ఎందుకంటే ఆయన బతికుండంగానే ఏం మాట్లాడాలో అన్నీ మాట్లాడేసాం, అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళ అభిమానులు హర్ట్ అవ్వడము, మళ్ళీ నన్ను హెచ్చరించడము, వార్నింగ్ ఇవ్వడము అన్నీ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఆయన్ని కించపరచాలని కాదు, కానీ సో ఏదైనా చెబితే నమ్మేటట్లు ఉండాలి, కానీ జనాలు ఇంకొకటి ఏదో చేసేటట్లు ఉండకూడదు. సో బోండా ఉమ్మ గారు కాదు, ఒక్కరే కాదు, సో ఈ కాపు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారు ముద్రగడ పద్మనాభం గారి గురించి. ఒకప్పుడు ఏమైనా తోపేమో, కానీ దాని తరువాత కనుక చూస్తే, ఈ మధ్యకాలంలో కనుక చూస్తే, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన చరిష్మా పలచబడిపోవడం కానీ, ఆయన జనాల దృష్టిలో లోకు అయిపోవడం కానీ, ఇలాంటివి నేను గమనించాను. దీనికి కూడా నన్ను తిట్టచ్చును. సో ఎండ్ ఆఫ్ ద డే నెంబర్ గేమ్ కాబట్టి, అంటే పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ గేమ్ కాబట్టి, గత ఎన్నికల్లో ఆయన సొంత గ్రామమైనటువంటి కిర్లంపూడిలో పోలైనటువంటి ఓట్లు దాదాపు 11,546 ఓట్లేమో పోలైతే, దాంట్లో కూటమికి పోలైంది 8,150 ఓట్లు కూటమికి పోలైతే, వైఎస్ఆర్సీపీకి పోలైంది కేవలం 3,150 ఓట్లు. అవి కూడా సాంప్రదాయ వైఎస్ఆర్సీపీ ఓట్లే, కానీ ఏదో ముద్రగడ పద్మనాభం గారిని చూసి వేసినటువంటి ఓట్లయితే నేను అనుకోవడం లేదు. సో వాళ్ళ సొంత ఊర్లో కిర్లంపూడిలో కూటమికి వచ్చినటువంటి మెజారిటీ దాదాపు 5,000 చిల్లర అని చెప్పి నిన్న ఒక వ్యక్తి నాకు వాట్సాప్ మెసేజ్ చేశాడు. అందులో ఎంత నిజం ఉందో ఒకసారి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నాను, అది నిజమే అని తెలిసింది, కానీ ఎందుకంటే డేటా మన దగ్గర లేదు కాబట్టి. సో ఆయన వెళ్ళి ఏదో ఆయన వల్ల ఏదో ఒక పార్టీ ఓడిపోయిందని, అంటే చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. అంటే ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. ఏంటంటే ఆయన వల్ల ఆయన ఏదో చక్రం తిప్పుతాడు, భూచక్రం తిప్పాడు అప్పట్లో, అప్పుడు ఏమైనా తిప్పాడేమో, కానీ ఆ చక్రం అప్పుడు తిరిగింది, కానీ తర్వాత రాను చక్రము తిరగడం మానేసింది. ఆయన్ని జనాలు నమ్మడం మానేశారు. కాపు సామాజిక వర్గంలో ఎవరైతే రాజకీయ నిరుద్యోగులుగా టికెట్లు కావాలనుకున్నారో వాళ్ళే ఆయన వెంట తిరిగారే కానీ, సో మరి అంత పెద్ద కాపు ఉద్యమం ఎలా జరిగింది, ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆ ఉద్యమాన్ని ఎవరు నడిపించారు, జనాలను ఎవరు తరలించారు, ట్రైన్లు ఎవరు తగలబెట్టించారు, ఇంకా అవన్నీ చెబితే ఇంకా బాగోదు. సో జన సమీకరణ ఎవరు చేశారు, ఫైనాన్స్ ఎవరు చేశారు, వచ్చిన వాళ్ళకి భోజనాలు ఎవరు పెట్టారు, మిగతా విషయాలన్నీ లోతుగా వెళ్తే ఇది కులానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, కొంచెం సెన్సిటివ్ విషయం కాబట్టి చాలా చండాలంగా ఉంటుంది డిస్కస్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఆయన విగ్రహాలు కావాలంటే, మీకు ఆయన మీద అభిమానం కనుక ఉంటే మీ ఇంట్లో పూజ రూమ్లో పెద్ద ఒక విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన ఒకటి పెట్టుకొని ఒక మాల వేసుకోండి ప్రతిరోజు. అంతేగాని ఇప్పుడు చిత్తూరులో విగ్రహం పెడతాంటే చిత్తూరుకి ఆయనకి ఏం సంబంధము, ముద్రగడ పద్మనాభం గారికి చిత్తూరు జిల్లాకు కానీ చిత్తూరు నియోజకవర్గానికి కానీ ఏమి సంబంధం, ఎందుకు విగ్రహం పెట్టాలి నాకు తెలియకుండా అడుగుతాను.
సో చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి, అంటే ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే ఆ స్థానాన్ని అతన్ని నిర్దాక్షిణంగా తీసేసి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి రాజకీయ ఉనికి లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడిచినటువంటి ముద్రగడ పద్మనాభం గారికి విగ్రహం ఎందుకు పెట్టాలి అడగచ్చా? చనిపోయాడు కాబట్టి, ఆయన ఏదో అప్పట్లో గొప్పవాడు కాబట్టి మాట్లాడకూడదు అంటే కుదరదు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలి అని చెప్పి కోరుకున్నాడో ఆ రోజే నాలాంటి కొంతమంది దృష్టిలో ఆయన గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఒక కుల పెద్దగా ఉండి ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేస్తూ ఉంటే నోరు మూసుకొనన్నా ఉండాలి, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ అన్నా అనాలి ఎవరన్నా ప్రెస్ మీట్లో అడిగితే. సో స్పందించకుండా అన్నా ఉండాలి. కానీ ఒక పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించాలి అనుకున్న రోజే ఆయన ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి మద్దతు తెలిసినప్పుడు సగం మర్యాద పోయింది. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అని చెప్పి పేరు మార్చుకున్నప్పుడు ఉన్న సగము పోయింది. సో ఇప్పుడు మీకు ఆయన ఏమైనా పెద్దగా కనబడచ్చును, మాకైతే కాదు. అంటే మాకంటే నాలాంటి వాళ్ళకైతే ఆయన వయసులో పెద్దోడు, అప్పుడెప్పుడో పోరాటం చేశాడు అంట, అది కూడా మనం చూడలేదు. మరి చెప్తా ఉంటారు కాబట్టి వినాలి, చెప్పిందంతా వినాలి కాబట్టి విన్నాము. మరి పోరాటం చేసి ఏమైనా సాధించాడా గుర్తుపెట్టుకొని గౌరవిద్దామంటే ఏమీ లేదు. ఆయన కాపు ఉద్యమ నేతగా కాపు సామాజిక వర్గానికి చేసింది ఏంది? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాడు? ఏమైనా రిజర్వేషన్ ఏమైనా తీసుకొని వచ్చాడా? లేకపోతే ఇంకేమైనా ఎవరో రాజకీయ నిరుద్యోగులకు ఏదో ఆయనకే టికెట్ వచ్చేది కాదు, ఆయనకే కష్టం మీద టికెట్ వచ్చేది, ఇంకా ఆయన టికెట్లు ఇప్పించాడంటే ఇంకా మీరు చెప్పాలా, ఇంకా మేము వినాలా. కాబట్టి తరం మారింది. మీ సెల్ఫ్ డబ్బా ఏదన్నా ఉంటే ఎవరన్నా వినే వాళ్ళ దగ్గర కొట్టుకోండి. ఒకప్పుడు తోపుగా ఉండొచ్చు, తరువాత జరిగినటువంటి కాలక్రమేణా జరిగినటువంటి విషయాలు అంటే నిజాలు చాలా ఘాటుగాను చేదుగాను ఉంటాయి, జీర్ణించుకోవాలా. అంతేగాని మేము వచ్చి విగ్రహాలు పెట్టేస్తాం అంటే మరి రాజశేఖర్ రెడ్డి గారికి పెట్టారు, ఎన్టీఆర్ గారికి పెట్టారు, ఇంకొకరికి పెట్టారు అనొచ్చును. సరే మీరు విగ్రహాలు కావాలంటే పెట్టుకోండి, నేను కాదనలేదు. కానీ వచ్చి ఇప్పుడు ఈ తరం కాపు యువత మీద కూడా రుద్దేటువంటి ప్రయత్నం అయితే చేయొద్దండి. ఒకవేళ రుద్దాలని ప్రయత్నించినప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి కాపు కులానికి ఏం చేశాడు, ఉపయోగం ఏమిటి అంటే ఊరికైనా ఉద్యమం. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారండి, ఉద్యమం చేశారు, తెలంగాణ వచ్చింది అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆయన్ని ద్వేషించవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద ఉద్యమం ఏం జరిగిందంటే రిజల్ట్ వచ్చింది, రాష్ట్రం వచ్చింది. మరి కాపు ఉద్యమం చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమం యొక్క రిజల్ట్ ఎక్కడొచ్చింది? మరి ఎందుకు కాడు వదిలేసి పారిపోయారు? దాని యొక్క ఫలాలు ఎందుకు నెక్స్ట్ తరానికి అందించలేకపోయారు? అంటే మీకు మూడొచ్చినప్పుడంతా మీరు ఉద్యమం చేయాలి, మీ వెనకాల కాపు సామాజిక వర్గం అంతా ర్యాలీ చేయాలి, మీకు మూడు దిగిపోగానే ఇంకా మీరు ఉద్యమం ఆపేయాలా? మరొక ఉద్యమంతో తెర మీదకి వస్తారా? దయచేసి చెప్తున్నాను, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులారా, మీరు చాలా నష్టపోయారు. ఇలాంటి సెల్ఫిష్ రాజకీయ నాయకులు ఆ కులంలో ఉండడం వల్ల ఆ కులాన్ని భ్రష్టు పట్టించారు వీళ్ళు. మరొకసారి వీళ్ళ ట్రాప్లో పడద్దండి. సో వస్తారు, వాడు ఎవరికన్నా టికెట్ కావాలంటే జై అంటాడు, ఒక జెండా తీసుకుని వెళ్ళి 10 మందిని తీసుకెళ్ళి గొడవ చేస్తాడు, వాడి వరకు టికెట్ తీసుకుంటాడు, వాడి వరకు మంత్రి పదవి తీసుకుంటాడు, మరి కులానికి ఏం చేశాడు? అంతెందుకండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినటువంటి కాపు నాయకులు ఎవరైతే మంత్రి పదవులు చేశారో వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చేసింది ఏంటి? మరి వీళ్ళ వెనకాల ఎందుకు నడవాలి? మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, మరి ఆయన వెనకాల ఎందుకు నడచాలి అన్నారు అనేటువంటి క్వశ్చన్ మీరు నన్ను అడగచ్చును. ఆయన వెనక ఒకసారి నమ్మినందుకే, ఆయన వెనక ఒకసారి నడిచినందుకే ఆయన ఈరోజు దేశంలోనే ఒక రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మరి ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా అంటే ఎవ్వరు చెప్పలేము. మరి ఏమవుతాడనేది కాలమే నిర్ణయిస్తుంది. కనీసం మనం సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయకుండానే ఆయన మాకేం చేశాడు, మా కులానికి ఏం చేశాడు, మేమెందుకు సపోర్ట్ చేయాలంటే మరి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళంతా మీ కులానికి ఏం చేశారనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చనిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కువగా ఆయన్ని డ్రాగ్ చేయకుండా ఆయన్ని కాసేపు పక్కన పెట్టి ఆయన పేరు వాడుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి ఈ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఏదో ఊహించుకుంటున్నారు, తరం మారింది, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పప్పులు ఇక ఉడకదు. వాళ్ళు ఎవరి వెనక నడవాలి, ఎవరికి మద్దతు తెలపాలి అనేటువంటి విషయం మీద కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువత చాలా క్లారిటీగా ఉన్నారు. కాబట్టి ఇక ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.